పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని జె సికిలెస్ స్కూల్ ఎదుట విద్యార్థి తేజ్ ధర్నాకు దిగారు. వరంగల్కు చెందిన తేజ్ ఆల్ ఇండియా శ్రేష్ఠ పరీక్షలో 997 ర్యాంక్ వచ్చింది. ఈ క్రమంలో నరసాపురంలోని జె సికిలెస్ స్కూల్ తేజ్కు సీట్ వచ్చింది. అయితే అడ్మిషన్ కోసం స్కూల్కు రాగా పాఠశాల యాజమాన్యం సీటును నిరాకరించింది. చేసేదేం లేక ఫీజు కడతామన్న పాఠశాల యాజమాన్యం ఒప్పుకోవడం లేదని తేజ్ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం, డిప్యూటీ సీఎం స్పందించి తమ పిల్లాడికి సీట్ వచ్చేలా చూడాలని విద్యార్థి తల్లి స్వాతి వేడుకున్నారు. నమస్కారం అందరికి. నా పేరు స్వాతి, నా కొడుకు పేరు తేజు. నా కొడుకు ఆల్ ఇండియా శ్రేష్ఠలో సీట్ వచ్చింది. నరసరావుపురం జె సికిలెస్ స్కూల్లో సీట్ వచ్చింది. నరసాపురం జె సికిలెస్ స్కూల్లో సీట్ వచ్చింది. వెస్ట్ గోదావరి 9th క్లాస్ కి అడ్మిషన్ వచ్చింది సార్. నిన్న నేను 11కి వచ్చాను సార్ అడ్మిషన్ చేసుకుంటామనంటే. 11కి వచ్చినా నాకు అడ్మిషన్ ఇవ్వట్లేదు సార్. నాకు అడ్మిషన్ ఇవ్వకుండా 6500 కూడా కడతానన్నా. 15,000 కడితేనే అడ్మిషన్ ఇస్తామని సార్. ఇవ్వట్లేరు. మొత్తం ఆల్మోస్ట్ ఏసీ రూమ్ కు నాన్ ఏసీకి కలిపేసి 50,000 ఫీజు చేసేది సార్. నేను అట్లనేదో కడతానని చెప్పాను. నాన్ ఏసీ ఇవ్వండి, నేను కడతానని చెప్పాను సార్. కడతానని చెప్పేసి నాకు అడ్మిషన్ ఇవ్వండి, నాకు ఇవ్వకుండా ఇస్తే నాకు పిల్లగాని లైఫ్ 4 ఇయర్స్ కంప్లీట్ గా ఇబ్బంది అవుతుంది మేడం. దండం పెడతా, కాలు మొక్తా మేడం, ఇవ్వండి మేడం. నేను మన తెలుగు రాష్ట్రాలకు ఇష్టపడి వచ్చిన మేడం. గుజరాత్ కి లేకపోతే మహారాష్ట్ర ఇంకా కేరళ అనే కానీ ఇటు పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది మేడం. నాకు మీరు అందరు ఉంటారనే కదా మేడం ఇటు సైడ్ వచ్చినాం మేడం. ఇక్కడ ప్రతి ఒక్కసారికి దండం పెడతా, కాలు మొక్తా. ప్రిన్సిపాల్ కు, వైస్ ప్రిన్సిపాల్ కు, టీచర్స్ కు, ఆఖరికి అటెండర్లు నెట్టేస్తా అంటే కూడా వాళ్ళ కాళ్ళు కూడా మొక్కినాం సార్ మేము అందరం కలిసి. నా పిల్లగాడును నేను మమ్మల్ని బయటికి నెట్టేసి సార్. పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు వచ్చినాక